ప్రజల ఆశీర్వాదంతోనే ప్రజాహిత యాత్ర సాగుతుందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో రెండు ఒకటే అని విమర్శించారు. గతంలో 500 కోట్ల రూపాయలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ మెడలు వంచింది బీజేపీనే అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల 812 టీఎంసీల నీరు ఆంధ్రాకి మళ్లిందని మాట్లాడారు బండి సంజయ్. 5 జిల్లాలు అడిగారు మాని ఎవరు కేసీఆర్ చేసిన మోసం వల్ల ఈయన మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఏమంటారండి వాళ్ళ ఆ మీరే తక్కువనా రాజశేఖర గారు ఉన్నప్పుడు 400 టీఎంసీను పోతిరెడ్డి పాడు పేరుతోని వాళ్ళు దోసుకపోలేదా అంటున్నారు. అంటే పోతిరెడ్డి పాడు పేరుతోని కాంగ్రెస్ వాళ్ళు దోసుకపోయారు. ఇవాళ ఈ 800 టీఎంసీలు టీఆర్ఎస్ పార్టీల పేరుతోని దోషపెట్టించాలి. అంటే రెండు పార్టీలు దాదాపు 1200 టీఎంసీలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో మోసం చేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఒక్క టీఎంసీ నాకు తెలిసి దాదాపు 10,000 ఎకరాలకు సాగు వస్తుంది. ఇవాళ 1200 టీఎంసీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మోసం చేసిన విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు గుర్తించాల్సిందిగా అప్పీల్ చేస్తూ రెండు ప్రాంత ప్రజలు ఈ రెండు పార్టీలు మోసం చేసిన విధానాన్ని మేము బహిర్గతం చేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేసే విషయాన్ని మేము చెప్పిన విషయాన్ని దయచేసి విశ్వసించండి. రెండు పార్టీల మోసాన్ని గుర్తించాల్సిందిగా కోరుతూ ఇవాళ